Hi, good afternoon. Welcome to RB Media PB. Please subscribe. The Telangana, a Telugu Desam Party's Biberu Mandal unit extended its support to the hunger strike being held at Chaurasta, demanding the immediate allocation of housing brought along with financial compensation to victims who lost their homes on the road leading to, on a part, highlighting the PB Beru municipality units. Raymond Gaud, Sikh Iron Kiteshwar, Sri Hari, Telebon Parayu, K. Higa, Srinath, and others participated in this program. ఈ సమస్యను గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టింది. విస్తరణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది, కానీ ఆ విస్తరణ విషయంలో సరైన మార్గదర్శకాలు చేయలేదు. ఆ రోజే వాళ్ళు దాదాపు విస్తరణ కార్యక్రమం చేసిన తర్వాత సంవత్సరం పైన అధికారంలోకి ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా విస్తరణలో వెడల్పు చేయడం విషయంలో కొన్నింటి దగ్గర కొంత, కొన్నింటి దగ్గర తక్కువ ఎక్కువ తీసుకోవడం జరిగింది. తర్వాత నష్టపరిహారాలకు కూడా సరైన పారితోషికం చెల్లించడంలో కూడా విఫలమైంది. కొందరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు, కానీ అది నాణ్యత లోపించి ఇదైంది. ఇప్పుడైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా ఈ తీళ్లకు సరైన లబ్ధి చేకూర్చాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా పెబ్బేరు పట్టణం ఈరోజు అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందింది. ఈ చుట్టుముట్టు టౌన్లో ఎక్కడ చూసినా సీసీ రోడ్లు కానీ, వాటర్ నిర్మాణంలో కానీ, నల్లాల విషయంలో కానీ, రకరకాల లోపల అంగన్వాడీ భవనాలు కానీ అన్ని రంగాలుగా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పట్టణాన్ని నిర్లక్ష్యం చేసింది. కనుక ఎవరైతే నష్టపరిహారాలు ఉన్నారో వాళ్లకు సరైన పరిహారం చెల్లించి, తర్వాత రోడ్డు వెడల్పు భాగంలో డ్రైనేజీ విషయంలో ముఖ్యంగా సమస్య ఉంది. ఆ సమస్యను కొన్ని దోగల వెడల్పు తీసుకున్నారు, కొన్ని లోపలికి తీసుకున్నారు, బయటికి తీసుకున్నారు. కనుక దాన్ని సరైన క్రమపద్ధతిలో చేసి అందరికీ న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. ఈ దీక్ష చేస్తున్న ఈ నష్టపరిహారకులకు పూర్తిగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. వాళ్లకు భవిష్యత్తులో కార్యక్రమాలకు కూడా మేము అండగా ఉంటాం. అభివృద్ధి వైపు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కోరుకునే విధంగా పరిహారం రావాలని, వాళ్ళు కోరుకున్న విధంగా డబుల్ బెడ్ రోడ్డు నిర్మాణంలో డ్రైనేజ్ వ్యవహారం సరైన విధంగా నిర్మించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున కోరుకుంటూ వాళ్ళకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ పెబ్బేరు పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా గత ప్రభుత్వము విస్తరణలో భాగంగా కొంతమంది ఇండ్లని, చిరు వ్యాపారస్తులను కొంచెం ఇబ్బంది కలిగించారు. అయితే స్థలాలు ఉన్న వ్యక్తులకు డబుల్ బెడ్రూములు, ఆ తర్వాత నష్టపరిహారం చెల్లిస్తామని గత ప్రభుత్వము ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది, కానీ వాళ్ళు చేసిన విధ్వంసాన్ని మేము సరి చేస్తామని ముఖ్యమంత్రి గారు అంటున్నాడు, కానీ అది మాటలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ నష్టపరిహారం చెల్లింపు కోసము వీళ్ళంతా రోడ్ ఎక్కవలసిన దుస్థితి ఏర్పడ్డది. ప్రభుత్వానికి ఓట్లు వేసి గెలిపించిన పాపానికి వీళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అందుకోసం ఈరోజు మండు టెండర్లో కూడా వీళ్ళు లెక్క చేయకుండా వాళ్ళకు న్యాయం జరగాలని వీళ్ళు చేస్తున్న పోరాటానికి తెలంగాణ తెలుగుదేశం తరఫున, పెబ్బేరు, శ్రీరంగాపురం ఉమ్మడి మండలం తరఫున మేము పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. వారికి నష్టపరిహారం వచ్చే వరకు మేము అండగా ఉండి, ఇదే కాకుండా ఇంకా పోరాటానికి ఉధృతం చేస్తాము. దయచేసి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, త్వరగా వీళ్ళ సమస్య పరిష్కరించి వీళ్ళకి అందరికీ నష్టపరిహారం వచ్చేంత వరకు, వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మీరు పూర్తి చేయాలని ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి మీరు త్వరగా స్పందించి, అధికారులు కూడా త్వరగా స్పందించి, ఈ పురపాలక వ్యవస్థలో కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి దయచేసి త్వరగా స్పందించి మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఇది ఎంత తీవ్రమైన ఉద్యమంగా మారే అవకాశం ఉంది. దయచేసి అటువంటి దానికి తావియకుండా
వీళ్ళ సమస్య త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. జై తెలుగు. వాళ్ళ ఐటెంలో మీరు ఎవరొద్దు, వాళ్ళ వంతు వాయిస్ ఇవ్వాలా ఏమన్నా? అదే వాయిస్